జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై కొందరు రాజకీయ స్వార్థపరులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ రోజు హైదరాబాద్ లో అత్యవసరంగా ఏర్పాటు చేస్తున్న జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుల మీడియా సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారితో పాటు పార్టీ ముఖ్య నాయకులు ఆర్కే సాగర్ నాయుడు గారు ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ గారిపై అనవసరమైన చౌకబారు వ్యాఖ్యలు చేసి తెలంగాణ పరువును బజారున పడేయొద్దంటూ వారు గట్టి హెచ్చరిక జారీ చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే అంటే 2009లోనే ఏ రాజకీయ నాయకుడు ఆలోచించని విధంగా సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక సాహసవంతుడు పవన్ కళ్యాణ్ గారని వారు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత కూడా ఇక్కడి ప్రజల కష్టాలను, నీళ్లు, నిధులు, నియామకాల సమస్యలపైన నిరంతరం గళం విప్పి ఇక్కడి సమాజానికి అండగా నిలిచింది ఆయనేనని గుర్తు చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ పునర్నిర్మాణానికి, వైభవానికి ప్రత్యేకంగా 35 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయించడంలో పవన్ కళ్యాణ్ గారు పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. తెలంగాణ సమాజానికి, ఇక్కడ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ఇంతలా అండగా నిలిచిన ఒక గొప్ప నాయకుడిపై కేవలం రాజకీయ యునికి కోసమే విమర్శలు చేస్తున్నారని, ఇకనైనా జనసేనానిపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే తెలంగాణ వ్యాప్తంగా జన సైనికులు తిరగబడతారని శంకర్ గౌడ్ మరియు ఆర్కే సాగర్ నాయుడు గారు ఈ మీడియా సమావేశం ద్వారా తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పుడు మనం వారు మాట్లాడేది చూద్దాం. ఈ రోజు జనసేన బలం తెలంగాణలో మీరు చెప్తే ఊహించారు. లక్షలాదిగా మెంబర్షిప్ అయింది మొన్న మేము పెడితే. యావత్తు తెలంగాణ పాత ఉమ్మడి 10 జిల్లాలు తీసుకుంటే అనేక చోట్ల మేము పోటీ చేస్తున్నాం. కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తున్నాం. కొత్త రాజకీయాలు కొత్తగా రాజకీయ వేదికని మేము ఏర్పాటు చేసి చాలా మందిని మేము జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అంత మంచి నిజాయితీ పరుడు జనసేన అధినేత. 2009లో కూడా ఆయన ఆ రోజు తెలంగాణ గురించి 2009లో దేవేంద్ర గౌడ్ గారు ప్రజారాజ్యంలో విలీనం ఆయన పార్టీ చేసిన తర్వాత ఆయన ఎత్తుకున్న నినాదం సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా అని చెప్పిండు. అవసరమైతే మీరు వీడియోలు చూసుకోండి. అరే అప్పుడు తెలంగాణ ఊసే లేదు. 2009లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంత బలంగా చెప్పిండు. అది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ అనుకోండి, 101 పై చిలుకు సీట్లు బీసీలకు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ ఇవ్వలేదు. ఖాళీ ఒక వర్గం 2 వర్గాలు తప్పితే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంటే ఎంత నీచంగా చూస్తారంటే అది ఓ విచిత్రమైన సమాజం అయిపోయింది. దాన్ని ఎక్కడ కూలగొడతాడు అని చెప్పి ఆయన మీద కొన్ని శక్తులు ఈ రకంగా పనిచేస్తున్నాయి. పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయంగా వచ్చింది వేరు. రాజకీయంగా మీరు ఎదుర్కోండి ఆయనని. ఏదన్నా ఉంటే ఒక అంశం మీద మాట్లాడండి. కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంది అంటారు. అరే సంబంధం ఏందిరా నాయన, 35 కోట్ల 19 లక్షల రూపాయలు ఇప్పించిండు ఆయన. మీరే ఎక్కడ పోయారు? మళ్ళీ ఇన్నేళ్ల నుంచి అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో 10 ఏళ్లు పరిపాలించారు. గత ప్రభుత్వాలు పరిపాలించినాయి. కేసీఆర్ గారు 10 ఏళ్లు పరిపాలించారు. వాళ్ళకి గుర్తుకు రాలే? కొండగట్టు ఆంజనేయ స్వామి తన భక్తులు ఎంతమంది ఇబ్బంది పడుతురో. భక్తులు ఎందుకు ఇబ్బంది పడాలి? తెలంగాణ ప్రాంతం కాదు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు. అంటే ఆపుదామా? మీరు ఎక్కడ తీసుకుపోతారు తెలంగాణని? అంటే మీ నలుగురు వల్ల తెలంగాణకు చెడ్డ పేరు రాబోతుంది. అర్థం చేసుకోండి.